హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్, ఇమిగ్రేషన్ లాయర్, అలాగే ముఖ్యంగా వీసా ఆర్ ఎంబసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జియో పాలిటిక్స్, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడూ ప్రొవైడ్ చేసే మన ఫేవరెట్ పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. సార్, యూఎస్లో ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ లిస్టెడ్లోకి వెళ్ళాయి అని చెప్పేసి, ఐటీ కంపెనీస్ అనేవి, దాని కారణంగా ఇండియన్స్ మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ పడబోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఇప్పటికీ స్టిల్ కొంతమంది యూఎస్ బేస్ పెట్టుకొని పనిచేసే కంపెనీస్ చాలా ఎక్కువగా ఉన్న కంట్రీ ఇండియా. మరి ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? విరాట్, 174 కంపెనీస్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. హ్యూజ్ నెంబర్ అని చెప్పచ్చు. ఆ కంపెనీస్ అన్నీ కూడా బ్లాక్ లిస్ట్ చేయటం, చిన్న కంపెనీస్ అని బ్లాక్ లిస్ట్ చేయటం వల్ల మన ఇండియాకి డిసడ్వాంటేజ్ అంటే, నా దృష్టిలో అయితే అడ్వాంటేజ్ అని చెప్తాను. డిసడ్వాంటేజ్ కానీ ఎలా అంటారు? మనం ఈజీగా H1B వీసా తీసుకుంటే ఎట్లాగా మనం స్క్రోల్ చేస్తూ ఉంటారు పిల్లలందరూ కూడా. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాగ్నిజెంట్లో పనిచేస్తున్నాడు, లేదా ఒక టాటా కంపెనీలో పనిచేస్తున్నాడు, టిస్కోలో పనిచేస్తున్నాడు. వాడు యూఎస్ వెళ్ళాలని గోల్ ఉంది. అక్కడ వాళ్ళు పిలిచి తీసుకెళ్తే ఒక రకమైనటువంటి L1 వీసాలో వెళ్తాడు. లేదా నేను డైరెక్ట్గా అప్లై చేయాలనుకుంటే వీడు ఏం చేస్తాడంటే షెల్ కంపెనీస్ చూసుకుంటాడు. ఈ షెల్ కంపెనీస్ ద్వారా ముందు అమెరికా వెళ్ళిపోతాడు. ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలు ఇది. ఈ షెల్ కంపెనీ అనేది ఒక ఏ కంపెనీ అని అనుకుందాం. ఏ కంపెనీలో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి $6,000 వాడికి ఏదో చూపిస్తారు. $6,000 నెలకి పే చేస్తున్నారని పే చేయరు వాళ్ళు. కానీ $6,000 సంబంధించిన ట్యాక్స్ $1,500 ఇది పే చేయాలి. నెల $1,500 పే చేసి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయిపోతాడు. అక్కడికి వెళ్తే కానీ తెలియదు వీళ్ళకి. వాళ్ళకి చెప్తారు మీకు జాబ్ ఉంది ఇక్కడ, మీకు అంతా రెడీగానే ఉంది, మీరు జాయిన్ అయిపోవటం అని చెప్పేసి. ఇక్కడ ఏమున్నాయి మీ దగ్గర అంటే, మాకు హోమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ మోసంలో దగ్గర ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు విరాట్. మెయిన్ ప్రాబ్లం వచ్చేది అక్కడ. ఈ షెల్ కంపెనీస్ అన్నది, ఈ 174 కంపెనీస్ కూడా షెల్ కంపెనీస్ ఎక్కువ. అంటే వీళ్ళు ఎంప్లాయీని ఒకరిని తెచ్చుకున్నారు. విరాట్ అనే ఎంప్లాయీని అక్కడ అమెరికా తెచ్చుకుంది. విరాట్ని తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే, విరాట్కి లేబర్ పాలసీ కూడా తయారు చేస్తారు. అంటే విరాట్కి ఎంత ఇస్తున్న శాలరీ $6,000 ఇవ్వాలి. $6,000 ఇవ్వరు. విరాట్ 3 monthsలో ఇంకొక కంపెనీకి వెళ్ళే వరకు అతను $6,000 వస్తున్నట్టు $1,500 పే చేస్తూనే ఉంటాడు. ఇట్స్ బోగస్ కంపెనీ. తర్వాత బి కంపెనీకి వెళ్ళిపోతాడు. బి కంపెనీ నుంచి మళ్ళీ సి కంపెనీకి వెళ్ళిపోయి ఏదో సెటిల్ అవుతున్నాడు. ఇది నేటి వరకు జరిగింది. ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ కంపెనీస్ ఈ రకంగా, అంటే ఇప్పుడు విరాట్ కామ్గా వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజం బయటకు వచ్చింది. నిజం బయటకు వచ్చి నేను మోసపోయాను అని చెప్పి అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తాడు. ఈ రకంగా కంప్లైంట్స్ ఇచ్చినటువంటి కంపెనీస్ అన్నింటినీ రౌండప్ చేశారు ఇప్పుడు. ఈ రకంగా కంప్లైంట్స్ వచ్చిన కంపెనీసే ఈ 170 కంపెనీస్. ఆ రకంగా నిజంగా వ్యాపారం చేస్తున్నారంటే ఏమీ వ్యాపారం చేయట్లా. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఒక యూట్యూబ్ లాంటిది ఒకటి క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో ఎంప్లాయ్మెంట్ కావాలి అని చెప్పేసి తీసుకెళ్తారు. అది వస్తుందా చస్తుందా వేరే విషయం. ప్రస్తుతం వీడైతే దాంట్లో వెళ్తాడు. యూట్యూబ్ లాగా డీట్యూబ్ని తయారు చేస్తున్నాను, సక్సెస్ అవుద్ది రేపొద్దు, నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను అంటాడు అని లేబర్ లైసెన్స్ అప్లై చేసుకుంటారు. అప్పుడు అప్లై చేసినప్పుడు ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి అమాయకులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయి. వర్క్ ఉండదు, వర్క్ ఇవ్వరు వాడికి. ఇదేంటి అంటే, వాడు ఇచ్చిన డబ్బులు ఉంటాయి చూసావా, ఆ డబ్బుల్ని కొన్నాళ్ళు సర్క్యులేట్ చేసుకుని ఇంకో కంపెనీలో నువ్వు అప్లై చేసుకోవడా, లేదా వాళ్ళే అప్లై చేసేస్తారు. వాడు షిఫ్ట్ అయిపోతారు. దానివల్ల ఆ కంపెనీలకి ఏమొస్తాయి, వాళ్ళకి బోల్డ్ మార్జిన్ వస్తుంది. డబ్బులు వీళ్ళు తీసుకెళ్ళినందుకు, ఇక్కడి నుంచి యూఎస్ తీసుకెళ్ళినందుకు అయ్యే ఖర్చులన్నీ మరి ఈడే పెట్టుకుంటున్నాడు కదా. కంపెనీకి అది పే చేస్తాడు కదా. అతను వెళ్తున్నందుకు ఫ్రీగా తీసుకెళ్ళి H1B వీసా అంటే కొన్ని లక్షల్లో ఇతని దగ్గర డిమాండ్ చేసి తీసుకెళ్తారు. ఈ రకంగా అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడ వాస్తవం తెలుస్తుంది, బయటకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కన్సల్టెంట్ కంపెనీస్ కంపెనీ స్టార్ట్ చేసేస్తున్నాయి. ఆ రకంగా ఉండేటువంటి 170. సో ఒక ఎంప్లాయ్మెంట్ అనే ఒక థీమ్ మీద ముసుగులో దీని అంతటినీ నడిపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని కంపెనీస్ ఉంటాయి అనుకుంటున్నారు విరాట్? ఈ 170లో అంటున్నారా? ఒక 10 to 15 ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. మోర్ దాన్ 150 కంపెనీస్ తెలుగు రాష్ట్రాల నుంచి 160లో 150 కంపెనీస్ 170లో 150 కంపెనీస్ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన కంపెనీలే ఉన్నాయి. మోసపోయిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఇంకా. మోసం చేస్తున్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఓకే. అక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు ఫేక్ కంపెనీస్. వీటి మీద ఉక్కుపాదం వేశాడు. ఇది ఒక రేషియో. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఇక మునుముందు అక్కడ పడుతున్న ఇబ్బందులు చెప్తున్నాను. విరాట్ ఐడెంటిఫై చేశాడు ఇది ఒక ఫేక్ కంపెనీ అని చెప్పి. విరాట్కి ఇంకా నెక్స్ట్ టైం జాబ్ లేదు అక్కడ, ఎందుకంటే ఫేక్ కంపెనీ ద్వారా H1B వీసా వచ్చాడు కాబట్టి అతనికి ఇంకా సెట్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోవటమే, అతని గుడ్ బై చెప్పేసి. అటువంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే కంగారు పడకండి, బీ కేర్ఫుల్. లీగల్ సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్, మనం హెల్ప్ చేయొచ్చు. అట్లా ఎంప్లాయీస్ మనం భయపడిపోవాల్సింది ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళని మనం సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు అనేది ఎవరు ఉంటుంది విరాట్ దాంట్లో, అది ఊరికే షో కేసులో పెట్టేటువంటి దాని మీద చూపించేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా దే కెన్ బి సేవ్డ్, బట్ కంపెనీ కెన్ నాట్ బి సేవ్డ్. సార్ ఇప్పుడు మరి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ మీద కూడా ఇప్పుడు కంపెనీస్ అయితే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ కంపెనీస్ ద్వారా వెళ్ళిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అక్కడ ఉండి? అంటే అక్కడ వాళ్ళని కంప్లీట్గా వెనక్కి పంపించేసే ప్రాసెస్ మొత్తం అక్కడ ఎంబసీ తీసుకుంటుందా, US గవర్నమెంట్ తీసుకుంటుందా? వాళ్ళకి ఎటువంటి కోణం కూడా లేదా తిరిగి అక్కడ చదువుకోవడానికనో పని చేసుకోవడానికనో? ఇప్పుడు ఒక ఏ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ద్వారా వీడు వెళ్ళాడు. ఏ కంపెనీ అనేది బోగస్ కంపెనీ అనుకుందాం విరాట్. ఏ కంపెనీ నుంచి బి కంపెనీకి రెప్యుటేటెడ్ కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు, అక్కడ ఉండే కాగ్నిజెంట్లోకి షిఫ్ట్ అయ్యాడు అనుకుందాం. బి కంపెనీ నుంచి సి కంపెనీకి వెళ్ళాడు అనుకుందాం, అది కూడా రెప్యుటేటెడ్ కంపెనీ అనుకుందాం. వాడు వెరిఫికేషన్ చేసేటప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఎక్కడి నుంచి వచ్చాడనేది చూస్తున్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఏ కంపెనీ నుంచి వచ్చాను, ఏ కంపెనీ అనేది బోగస్ బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, అందుకని వెంటనే అడిగి డిపోర్టేషన్ ఇచ్చేస్తున్నారు. అండ్ మళ్ళీ H1B వీసా అప్లై చేసుకుంటానికి వాడికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో వాడు H1B వీసా అప్లై చేయడానికి లేదు, ఎందుకంటే వాడు వచ్చిన ఎంట్రీ ఏదైతే ఉందో, అమెరికాకు వచ్చిన ఎంట్రీ ఇట్ సెల్ఫ్ అది ఒక బోగస్గా ఉంది. కాబట్టి దీనిలో ఎక్కువ మనం వరి అవ్వాల్సింది ఏంటంటే ఈ అమీర్పేట ఏరియాలోను, హైదరాబాద్ ఏరియాలోనూ మీకు జాబ్ ఉంది, మీరు పే చేయండి మీకు వచ్చేస్తాన్న కంపెనీలే ఎక్కువ ఉంటాయి. వాటిలో 90% అవే ఉంటాయి. ఎవరు కూడా మాకు డబ్బు ఇస్తే మీకు జాబ్ ఇస్తానంటే అది అబద్ధం అని చెప్పచ్చు విరాట్. ఇది ప్రతి ఒక్కరు కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం అండి. గ్రాడ్యుయేట్, ముఖ్యంగా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా డబ్బులు ఇస్తాం జాబ్ ఇస్తాం అంటే కంపల్సరీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్లో అవి స్కామ్ కింద ఉంటాయి. దానికి థరోలీ చెక్ చేయండి. ఇమిగ్రేషన్ లాయర్స్ ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు. ముఖ్యంగా పృథ్వీ గారు ఇలాంటి వాటి మీద ఎన్నో చాలామందిని సేవ్ చేయడం అయి ఉండొచ్చు, వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయ్యిండో చేస్తున్నారు. సో దానికి సంబంధించి మీరు డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. అలాగే ఇలా ఎవరైనా నిజంగా మోసపోయిన వాళ్ళు ఈ ఎపిసోడ్ చూస్తున్నట్లయితే US నుంచి అయి ఉండొచ్చు, లేకపోతే ఇండియా నుంచి అయి ఉండొచ్చు, తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ విషయం వల్ల మీరు మోసపోయారో. దాన్ని మనం ఒక వీడియో రూపంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయగలిగితే తప్పకుండా ఇంకెంతో మంది దాని నుంచి కాపాడబడతారు. ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, యంగ్ ఎవరైతే ప్రొఫెషనలిజంలోకి వస్తున్నారో వాళ్ళు అయి ఉండొచ్చు. సో మీకు జరిగిన నష్టం ఇంకొకరు జరగకుండా కాపాడే ఛాన్స్ మీ దగ్గర ఉంది ఒక్క కామెంట్ ద్వారా. సో దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి విషయాలు మా ముందు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మమ్మల్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.